పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుడివాడలో పచ్చమూకలు పైత్యమెక్కి రెచ్చిపోయాయి. గుడివాడలో వైఎస్ఆర్సీపీ చేపడుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంతో టీడీపీలో భయం మొదలైంది. వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరుగుతోన్న కే కన్వెన్షన్ వద్దకు పచ్చగూండాలు ర్యాలీగా చేరుకున్నారు. కొడాలి నానితో ఉన్న ఫోటోలను చించేసి పైశాచిక ఆనందం పొందాయి పచ్చమూకలు. అడ్డుకోవడంతో ఎల్లో తాలిబాన్లు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కే కన్వెన్షన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. మేము పిలిపించిన మీదట ఈరోజు ఈ కళ్యాణ మండపం మొత్తం కూడా పూర్తిగా జనాలతో, అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళామ్మ తల్లులు, ముఖ్యంగా యువతతో ఈ మండపం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చూసి వాళ్ళు తట్టుకోలేక ఈ కార్యక్రమాన్ని ఏదో రకంగా భగ్నం చేయాలి అన్న దుర్బుద్ధితో ఈరోజు కావాలని చెప్పి వేరే వార్డుల్లో వేరే ఊళ్ళో వాళ్ళ కార్యక్రమం ఉన్నా దానిని రద్దు చేసుకుని మరి పనిమాల ఇదే రోడ్లో వేరే కార్యక్రమాన్ని చేపట్టి మా వచ్చే కార్యకర్తల్ని అందరినీ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా బాల్ లాంటి వాళ్ళం ఒకసారి బాల్ ఇస్తే రెండుసార్లు ఎగురుతాం. మీరు చేసేయండి అన్నీ అవే కదా. ఎలా ఆపగలిగారు వాళ్ళ ప్రోగ్రామ్ని? వాళ్ళు చూడండి, ఒకసారి చూడండి, మీరు చూడండి. కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మేము ఆటోమేటిక్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కార్యక్రమాలు మంచివి కాదు. ఏ రోజైనా సరే ఎన్టీ రామారావు పార్టీ చెప్పుకున్నారు, మీరు ఆయన కక్ష సాధించాడా? శత్రులు రాజశేఖర్ గారిని ఎప్పుడు కక్ష సాధించాడా? శత్రువులను కూడా మిత్రులుగా చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి సార్. మరి చంద్రబాబు చేసినట్టు మోసం మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో, మరి ఏవైతే చేయలేదో అవన్నీ కూడా క్లియర్గా ఇంటికి వెళ్ళి మేము చెప్పడానికి సిద్ధమయ్యాం. మరి ఇది ఎక్కడ అసలు బండ? ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఏం చర్చించుకుంటారు? మరి రాష్ట్ర అభివృద్ధి, మనకు పెట్టుబడులు ఏమొస్తున్నాయి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే చర్చించుకోవాలి. కానీ నిన్న చర్చించింది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ అంత ఇదిగా యాక్టివ్ అయ్యి ఇలా చేస్తుంటే మీకు నోరులు రావట్లేదా? మీరు 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 దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడని స్వయంగా మరి చంద్రబాబు గారు మాట్లాడిన సంఘటన నిన్న జరిగింది.